Namaste. Welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది నిత్య. సో లెట్స్ వెల్కమ్ నిత్య. హాయ్ నిత్య. హాయ్ స్వీటీ. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నదో తెలుసా ఈ డ్రెస్ లో. థ్యాంక్ యూ. చాలా క్యూటెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా రా, నువ్వు ఎప్పుడు ఇంత క్యూట్ గా ఉంటావా? ఇలా షూట్ ఉందని తయారయ్యా. నా కోసం రెడీ అయ్యావా? థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ఎంత నువ్వు డ్రెస్ వేసుకున్నా కానీ, ఆ డ్రెస్ బాగున్నా కానీ, నీ స్మైల్ వల్ల ఎక్స్ట్రా క్యూట్నెస్ పెరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే, సో నిత్య ఏం చేస్తుంటావు? నేనా ఇప్పుడు 10th. ఇప్పుడు 10th? ఆహా, టర్నింగ్ పాయింట్. బాగా చదువుతున్నావు మరి? ఎంజాయ్ కూడా చేయాలి అలాగే స్కూల్ చేస్తా. లాస్ట్ ఇయర్ స్కూల్ లైఫ్లో ఫుల్ ఎంజాయ్ కూడా చేయాలి. మరి నువ్వు 10th కదా, నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. ఏం వండుతావురా నువ్వు? టమాటా కర్రీ, సాస్ ఎక్సెట్రా. నువ్వు 10th క్లాస్ అయ్యండి వంట వస్తుంది, నేను ఎందుకు నేర్చుకోలేకపోతున్నా చెప్పు. మమ్మీ నేర్పిస్తుంది కాబట్టి నేను నేర్చుకుంటా. ఓ అలా అంటావా? నాకు ఇక్కడ మా యంగ్ షెఫ్లో నేర్పిస్తారు అందరూ. ఇంతకీ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్. చికెన్లో ఏమి ఇష్టం? చికెనే ఇష్టం. చికెన్లో అంటే చికెన్లో చాలా ఫార్మ్స్ ఉంటాయి కదా, రైసా, కర్రీయా? కర్రీ. కర్రీ ఇష్టమా? ఓహో సూపర్. నీకు వచ్చా మరి చికెన్ చేయడం? రాదు. ఫోన్ నేర్చుకో నెమ్మదిగా. ఓకే. ఓకే, మరి ఇవాళ ఏ రెసిపీ నేర్పిస్తున్నావు? భూటాన్ పొటాటోస్. అంత స్టైల్గా తీసుకొచ్చావేంటో రెసిపీని. ఇప్పుడు అందరూ రెగ్యులర్గా చేస్తుంటారు కదా, అందుకని నువ్వు భూటాన్ వరకు వెళ్ళి నేర్చుకుని వచ్చావా? అబ్బా, నీకు తినడానికి చికెన్ కావాలి, నాకు మాత్రం పొటాటోస్ పెడతావరా? నువ్వు అది తిను, మంచిగా ఉంటుంది, అందుకే తెచ్చాగా. అవునా? ఓకే, మరి లేట్ చేయకుండా ఇవాల్టి స్టైలిష్ రెసిపీ భూటాన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. భూటాన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు: ఆలు, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, చీజ్ స్లైసెస్, పచ్చిమిర్చి ముక్కలు. భూటాన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ నిత్య? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ కడాయి వేయాలి. కడాయిలో వాటర్ వేయాలి. ఓ ఓకే, కడాయిలో డైరెక్ట్ వాటరా? ఓకే, చాలు. చాలా? మూత పెట్టేసి. అరే నువ్వు నిజంగా వండుతున్నావా? వేడి నీళ్ళు బాయిలింగ్ నేర్పిస్తున్నావు నాకు. చెప్తున్నా ఎట్లా చేయాలో, అందుకే. షూర్ ఇదేనా ప్రాసెస్? షూర్. మూత పెడితే వాటర్ తొందరగా బాయిల్ అవుతుంది, అందుకే. ఓహో, ఇదో చిట్కా అన్నమాట. ఇప్పుడు నేను కొత్తది తెలుసుకున్నా. ఓకే, సో వాటర్ బాయిల్ అయ్యే లోపల ప్రాసెస్ చేసుకుందామా? ఎస్. ఇప్పుడు మనం ఆలు కట్ చేసుకుందాం. ఓకే, ఇలానే మొత్తం ఆలు అన్ని కట్ చేసుకోవాలి ఇట్లా. ఓకే, సన్నగా చిన్న చిన్న స్లైసెస్గా ఆలు అన్ని చాప్ చేసి పెట్టుకుందాం. వీటి మనం ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, సో కటింగ్ అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలి? వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి, వేసేసాయి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం స్వీటీ. మనం కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అది మొత్తం వేసేసేయాలి. చిల్లీ ఫ్లేక్స్ మనం వేసేసుకోవాలి. ఓకే, మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసాయి, మూత పెట్టేద్దాం. ఇలా ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? 10 minutes. ఓకే, ఇప్పుడు ఆలూని ఒక 10 minutes కుక్ చేసుకోవాలన్నమాట. ఈ లోపల దీంతో మాట్లాడేద్దాం. సో ఇప్పుడు 10th కదా, సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీషా? ఎందుకు? ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది కాబట్టి. నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? స్నేహలక్ష్మి టీచర్. ఏ సబ్జెక్ట్ ఆవిడది? ఆమెది ఇంగ్లీషే కాబట్టి. ఆహా, ఎటు తిరిగినా ఇంగ్లీషేనా? నీకు ఇంగ్లీష్లో ఎంత వస్తాయిరా? 100కి అయితే 60 అట్లా వస్తాయి. ఓకే, మరి నీకు అస్సలు నచ్చని సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది? మ్యాథ్స్. మ్యాథ్స్. ఇట్లా ఫేస్ ఇట్లా మ్యాథ్స్ అని పెట్టింది ఎందుకు?
మ్యాథ్స్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందుకే. పాపం ఇంత చిన్న పిల్లకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో. ఓకే, మరి 10th తర్వాత ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? సిఈసి. సిసి ఎందుకంటే మ్యాథ్స్ దాంట్లో ఉండదు కాబట్టి. వై సిఈసి? సిఈసిలో మ్యాథ్స్ ఉండదు కదా అందుకే. నేను గెస్ చేసింది కరెక్టేనా? అంతే మరి. సూపర్. ఓకే, ఇది బాయిలో లోపట నేను కొన్ని పొడుపు కథలు అడుగుతా, నువ్వు చెప్పాలి. అబ్బా నాకు టెస్ట్ చేస్తున్నావా? ఎస్. ఓకే, ట్రై చేస్తా. అందరూ భయపడే బడి అంటే ఏంటి? అందరూ భయపడే బడా? బడి అంటేనే స్కూల్ కదరా? అదే అంటున్నా. చేతబడి. రైట్ ఆన్సర్. అడుగురా, అడుగు, కాన్ఫిడెన్స్ వస్తుంది నాకు కూడా. సారు దిద్దని పేపర్ ఏంటి? సార్ పేపర్లు దిద్దరా? ఆ పేపర్ ఏంటి? మార్క్స్ అయినా ఇస్తారా లేదా? సరే చెప్పు నువ్వు. సార్ దిద్దని పేపరా? పలక? కాదు. కాదా? చెప్పనా? చెప్పు. న్యూస్ పేపర్. కరెక్ట్ ఆన్సర్. అవును, కరెక్టే. అందరూ నమస్కరించే కాళ్ళు ఏంటి? అందరూ నమస్కరించే కాళ్ళ? పెద్దవాళ్ళ కాళ్ళు? కాదు. అంటే అది దేవుడి కాళ్ళు? కాదు. కాదా? చెప్పనా? చెప్పు. పుస్తకాలు. కరెక్టే. 10th క్లాస్ అనిపించేవారు అసలు. అట్లుంటుంది మళ్ళీ. సూపర్ టాలెంటెడ్. ఈ లోపల ఎట్లా అయినా ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి ఒకసారి చూసేద్దాం. చక్కగా ఘాటుగా వాసన వస్తుంది. ఇప్పుడు మనం తీసి పెడదామా? ఓకే, ఎవరికి పెడతావు? నీకు పెడతావు, నాకు పెడతావు, వేరే వాళ్ళకి పెడతావు? దాంట్లో పెడదాం. దీంట్లోనా? ఓకే. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం. ఎస్. కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. బాల్ తీసుకొని రా. ఓకే, ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేసేద్దాం. అండ్ అలాగే సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. తెచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాం మీ నుంచి. ఓకే, సో ఫైనలీ యమ్మీ యమ్మీ వేడి వేడి బూటాన్ పొటాటోస్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బూటాన్ పొటాటోస్కి కావాల్సిన పదార్థాలు: ఆలు, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, చీజ్ స్లైసెస్, పచ్చిమిర్చి ముక్కలు. బూటాన్ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నీళ్లు పోసి మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల ఆలుని స్లైసెస్గా కట్ చేసుకుని వేడెక్కి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకుని మూత పెట్టుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో చీజ్ స్లైసెస్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ భూటాన్ స్పెషల్ బూటాన్ పొటాటోస్ రెడీ. బూటాన్ పొటాటోస్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఎలా ఉంది స్వీటీ? సూపర్. బాగుందా? కారం అనమాట, కాకపోతే సూపర్ టేస్టీగా ఉంది. స్టార్టింగ్లో తెలియట్లేదు ఎందుకంటే చీజ్ ఇంకా చిల్లీ కొంచెం ఈక్వల్ అవుతుంది. తను చూస్ చేసే కొద్దీ చిల్లీస్ చూస్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు స్పైసీ తెలుస్తుంది. కానీ క్రీమీగా, స్పైసీగా, యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ భూటాన్ స్పెషల్ రెసిపీని ఈజీగా, క్విక్గా మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఆల్ ద బెస్ట్ అండ్ బాయ్. బాయ్. చూసారు కదా నిత్య చేసిన భూటాన్ పొటాటోస్ ఎంత యమ్మీగా, డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో, మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.